మాది శ్రీకాకుళం. ఇన్ని రోజులుగా శ్రీకాకుళం నుంచి నేను చూస్తున్నాను. ఎప్పుడు కూడా శ్రీకాకుళం యాస అది ఇది అది అలా అనేసి ఎప్పుడు కూడా మనకు అవమానమే జరిగేది. ఈవెంట్లు అయినా ఏవైనా వైజాగ్తో అటే. అలాంటిది ఈరోజు మొన్న జరిగిన రథసప్తమి వేడుకలు చూసి నేను గర్వంగా ఫీల్ అయ్యాను. ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 పౌలు మంది సూర్యభగవాన్ స్వామి, మన సూర్యభగవాన్ స్వామి పౌలు మంది. అలాంటిది ఇన్ని రోజులు ఎప్పుడు కూడా నేను ఎంత గుర్తింపు చూడలే, ఎంత గౌరవం చూడలే. ఈ రోజు శ్రీకాకుళం వాసిగా గర్వపడుతున్నాను. వారం రోజులు పండగ వాతావరణం, ఏంటా జనం, ఏంటా జన సమూహం, ఎటు చూసినా తండోపతండాలుగా విచ్చేశారు జనం. ఆ రోజు ఆ యాత్ర చూస్తే నా కళల్లో కూడా వస్తుంది, అలా ఉండిపోయింది. ఆ రథయాత్ర ఏంటి, ఆ శోభాయాత్ర ఏంటి, ఆ డ్రోన్ షోలు ఏంటి, అబ్బబ్బబ్బబ్బా, ఇంకా హాలీవుడ్ రేంజ్ లో ఇప్పుడు మన తమను వెళ్ళారు. అలాంటిది ఆయన కూడా మన శ్రీకాకుళంకి రప్పించారు. ఆయనతో ఆ షో ఏంటి, అసలు బుర్రపాడు అలా చేశారు. ఇది శ్రీకాకుళం అంటే, ఇది మా సూర్యభగవాన్ స్వామి ఆశీస్సులు అంటే. ఇప్పుడు నా సూర్యభగవాన్ స్వామికి తగిన గుర్తింపు వచ్చిందని నేను నమ్ముతున్నాను.